ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. క్రియాయోగ సాధనలో కుండలిని అవేకనింగ్ ఏదైతే ఉందో అది చాలా సురక్షితం. దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కారణాలని ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా కుండలిని అవేకనింగ్ అనేటువంటి విషయం మనకి బాగా తెలిసింది ఏంటంటే విశ్వశక్తి, ప్రాణశక్తి, కుండలిని శక్తి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేటువంటి ప్రాణశక్తి యొక్క స్థితులు. దీంట్లో మనకి విశ్వశక్తి అంటే మన విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మన శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అది ప్రాణశక్తి కింద మారుతుంది. విశ్వశక్తి అంటే ప్రాణ అనేది విశ్వశక్తి, ప్రాణం అనేది ప్రాణశక్తి, అంటే ఇండివిజువల్గా అవుతుంది. ఆ ప్రాణశక్తి ఏమవుతుందంటే సపోజ్ ఉదాహరణకి చెప్పాలంటే ఈ ప్రాణశక్తిని తీసుకొనే ప్రతి ఒక్క జీవి కూడా జీవిస్తుంది. మనం తీసుకునేది ఒక విధంగా ఉంది. మన శరీర పోషణ, మన శరీరానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంది. విశ్వశక్తి అనేది ప్రాణశక్తిగా మారి, అదే చెట్టు కూడా అదే విశ్వశక్తి, అదే ప్రాణశక్తిని తీసుకొని అది కూడా సర్వైవ్ అవుతుంది. కానీ దానికి ఉపయోగపడేటువంటి రీతి అనేది దాని యొక్క డిజైన్ ఎలా ఉందైతే ప్రకృతికి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా విశ్వశక్తి అనేది ప్రాణశక్తిగా మారి అన్ని జీవులకి కూడా, జీవరాశులకు కూడా అక్కడ ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఈ విశ్వశక్తి ఏదైతే ఉందో అది ప్రాణశక్తి కింద మారి ఆ ప్రాణశక్తి మనం కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, యోగ పద్ధతులు కావచ్చు, విచారణ జ్ఞానపరమైనటువంటి పద్ధతులు కావచ్చు, రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది వెళ్ళి కుండలిని శక్తిని మేల్కొల్పటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ కుండలిని అనేది మూలాధార చక్రంలో 3 చుట్లు వేసుకుని 3.5 చుట్లు వేసుకుని ఉంటుంది అనేది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనకి ఎప్పుడైనా కానీ మూలాధార చక్రం నుంచి కుండలిని యాక్టివేషన్ అనేది డైరెక్ట్గా జరిగినప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకి ఈ లౌకిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అహంకారానికి సంబంధించి, కామానికి సంబంధించి, ఇంకా మనకి ఆహారానికి సంబంధించి, శరీరానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయానికి అంటే నేను శరీరం అనేటువంటి పూర్ణమైనటువంటి భావనకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అవి ఈ 3 చక్రాల్లో కూడా ఉన్నాయి. అయితే మనం ఈ స్థితులు అనేది కేవలం మనిషిలోనే ఉన్నాయా అంటే లేదు, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాయి. అన్ని జీవరాశుల్లో కూడా నేను అనేటువంటి భావన ఉంది, శక్తికి సంబంధించినటువంటి అహంకారం ఉంది, తర్వాత కామానికి సంబంధించిన భావన ఉంది, తర్వాత ఆహారానికి సంబంధించినటువంటి కోరికలు, తర్వాత రకరకాలైనటువంటి విషయాలు అన్ని జీవులకి ఉన్నాయి. మరి ఈ చక్రాల నుంచి ఎప్పుడైతే కుండలిని యాక్టివేషన్ స్టార్ట్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఒక చక్రం ఉంది అంటే ఆ చక్రంలో పాజిటివ్ ఎనర్జీ ఒకటే ఉండదు, దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా. యాక్టివేషన్స్ టైంలో మనకి చక్ర అనేది యాక్టివేట్ అయ్యి పెద్దదైనప్పుడు దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ కింద చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లౌకిక జీవితానికి సంబంధించినవి కాబట్టి అవి యాక్టివేట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి లౌకిక జీవితానికి సంబంధించినటువంటి కామానికి సంబంధించి, అహంకారానికి సంబంధించి, రకరకాలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి యాక్టివేషన్స్ జరగబట్టి ఎక్కువ మనం వాటిల్లోనే వెళ్ళిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మళ్ళీ లౌకిక జీవితంలోకి చాలా స్పీడ్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి క్రియాయోగలో జరిగేటువంటి పద్ధతి ఏమిటి అంటే మనకి క్రియలో యాక్టివేషన్ అనేది కుండలిని ఎప్పుడైనా కానీ బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ జరుగుతుంది. మనకి ముందుగా యాక్టివేట్ అయ్యేటువంటి చక్రాలు ఏమిటి అంటే మనం కేచిరి ముద్ర ద్వారా ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర యాక్టివేట్ అవుతాయి. వీటి ద్వారా మళ్ళీ విశుద్ధి, అనాహత చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ 4 చక్రాలు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి చక్రాలు. ఈ ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించిన చక్రాలు కాబట్టి పైన చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు పైన ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. మనకి కింద చక్రాల్లో ఉన్నటువంటి లౌకికమైనటువంటి భావనలు పై చక్రాల్లో లేవు. కాబట్టి పై చక్రాల నుంచి మీకు ఎప్పుడైతే యాక్టివేషన్ స్టార్ట్ అయిందో
ఆటోమేటిక్గా ఉన్నతమైనటువంటి జ్ఞానం వైపు, అంతేకాకుండా మనకి దేవీ దేవతల యొక్క దర్శనాలు కావచ్చు, దేవీ దేవతల యొక్క స్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి ఆనంద స్థితి, వీటికి సంబంధించి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో పై చక్రాల డామినేషన్ ఎక్కువగా ఉండబట్టి కింద చక్రాల డామినేషన్ అనేది తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు ఏంటంటే కుండలిని యాక్టివేట్ అయినా కానీ మనకి ఈ నెగిటివ్గా ఉండేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాలు అటాక్ అవ్వటం కానీ దానివల్ల ఇబ్బంది పడేటువంటి విషయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, మినిమల్గా ఉంటాయి. కానీ ఎవరిదైనా కానీ ఒక గురువు యొక్క గైడెన్స్లో కనుక మనం ఈ సాధన కనుక చేయగలిగితే ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకొని మనం ఈజీగా ఈ సాధనలో ముందరకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.